హైదరాబాద్ పోచారం సద్భవన్ టౌన్షిప్ లోని రాజీవ్ స్వగృహలో ఏడాది పాటు కామన్ సర్వీసెస్ ని పునఃప్రారంభించాలన్నారు ఫ్లాట్ ఓనర్స్. ప్రభుత్వం వాగ్దానం చేసిన దాని ప్రకారం పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ఫ్లాట్స్ తమకు అప్పగించాలన్నారు. హిమాయత్ నగర్ లోని రాష్ట్ర గృహ నిర్మాణ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. బ్యాంకులో లోన్లు తీసుకుని 2500 SFT ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అన్ని వసతులు పూర్తి చేసి ప్లాట్ తాళాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ముఖం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. TGRSL మరియు HMD ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. సో పోచారం టౌన్షిప్లో ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కడికక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇప్పుడు సడన్గా ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్సోల్డ్ ఫ్లాట్స్ చూస్తే మొత్తం 60% వీళ్ళవే ఉన్నాయి వచ్చి. ఇప్పుడు మా మంత్లీ మెయింటెనెన్స్ చూస్తే దానికి ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నది, మా వచ్చే తక్కువ ఉన్నది. దానికోసం న్యాయం చేయండి అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు లేనిపోని పొందిన సమాధానం చెప్తున్నారు. మా ఫ్యామిలీలు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. అక్కడ మాకు ఇంకేంటంటే ఇప్పుడు ఫ్లాట్స్ అన్ని సోల్డ్ కాకపోవడానికి ఒక రీజన్ ఉన్నది. పెయింట్స్ వేయమని చెప్పేసి అన్నాము. దానికి ఎందుకంటే A3B2 ఒకటి ఉదాహరణ ఉన్నది. వాళ్ళు ఏంటంటే సెమీ ఫినిష్డ్ కేటగిరీ కింద మావేంటంటే 2500 SFT చొప్పున అమ్మితేనే మాకు ఇంకా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. వాళ్ళు 2250 SFT అమ్మితే వాళ్ళు అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అయిపోయాయి. అదే ఉదాహరణతో మేము ఏమన్నామంటే పెయింట్ వేయండి సార్, మాకు అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అయిపోతాయి, మేము మెయింటెనెన్స్ చేసుకునే మాకు ఎబిలిటీ మాకు వస్తుంది, మాకు దయచేసి అది చేయండి అని చెప్పేసి 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళకు తిరగని అంటూ ఆఫీస్ అంటూ లేదండి. మినిస్టర్ కార్ నుంచి, ఎమ్మెల్యే కార్ నుంచి, ఎంపీ కార్ నుంచి, ఈ TGRSL కార్పొరేషన్ MD అయిన 3 MDలు ఇప్పటిదాకా చేంజ్ అయ్యారు. ప్రతి ఒక్కరికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని మీద ఎటువంటి వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా. SFT అని చెప్తే తొక్కకు వస్తుందనేసి కొనుక్కొని ఈరోజు మోసపోయినాం. ఎంత 2500 SFT కంటే 20 లక్షల దాకా ఒక్కొక్క ఫ్లాట్కి పెట్టి కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత వీళ్ళందరూ అన్ని డెవలప్మెంట్ చేసిస్తాము, లిఫ్ట్ చేసిస్తాము, STP ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, పెయింట్లు వేసిస్తాము, అన్నీ చేసిస్తామని చెప్పి మోసం చేసి చెప్పకుండా వాళ్ళే సర్వీస్ విత్డ్రాల్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసారు. మేము ప్రతి నెల వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మా రిప్రజెంటేటివ్కి సమాధానం లేదు. GM గారికి వస్తే MD గారు అంటారు, MD గారికి వస్తే GM గారు అంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా మా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతలేదు. ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా గత సంవత్సరం మల్లారెడ్డి గారు కూడా వచ్చి మా కాలనీని దర్శించినా కూడా మా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. కొత్త ప్రభుత్వం రాజీవ్ స్వగృహ వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, వీరన్నేమైనా సహాయం చేస్తారని మమ్మల్ని మళ్ళీ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటే మా ప్రాబ్లమ్స్